కార్యకర్తలు మెప్పించాలి. మెప్పించడం అంటే అర్థం ఏంటి? నువ్వు మర్డర్ చేసినటువంటి వాడిని ఈ నాయకుడు మర్డర్ చేయలేదంటే చేయలేదని చెప్పాలి, చేస్తే చేశారని చెప్పాలి. చూడండి చివరికి ఎట్లా తయారవుతుంది. మర్డర్ జరుగుతుంటే పోలీస్ ఆఫీసర్ సైలెంట్ గా చూస్తూ కూర్చోవాల్సి వచ్చిందంటే, కళ్ళెదురుగుండా మర్డర్ జరుగుతుంటే. మొన్న సుబ్బారాయుడిది ఏంటి, ఇప్పుడు నిన్న నరసరావుపేటలో అంతే జరిగింది. చివరికి పోలీసులు ఎట్లా ఉందంటే, ప్లీజ్ అండి కొద్దిగా తర్వాత చంపబాకండి అని రిక్వెస్ట్ చేసే పరిస్థితి. దీన్ని ఎలా చూడాలి? అరెస్టులు లేదంటే అగ్రిగోల్డ్ భూములు దోచేశారని ఇంకోటిన, లేదంటే నాయకులను టార్గెట్ చేశారు, రెడ్ బుక్లో వీళ్ళ పేర్లు ఉన్నాయని అనుకోవచ్చు. కానీ రెండు పార్టీల తరపు నుంచి నడి రోడ్డు మీద జరుగుతున్న హత్యలు, కళ్ళల్లో కారం కొట్టు మరి వేట కొడవలతో నరుగుతున్నవి, ఇవి కూడా రెడ్ బుక్లో ముందుకే ప్రిపేర్ అయి ఉన్నాయా, లేదంటే రెడ్ బుక్ చూసుకొని జరుగుతున్న కుట్రలు హత్యలు ఇవి ఉదంతాలు అనుకోవాలి? నేను ఫస్ట్ చెప్పిన మాట అదే. లోకేష్ రెడ్ బుక్ తన కార్యకర్తలకి ధైర్యాన్ని ఇవ్వడానికి చేస్తే, దాంట్లో ఇప్పుడు జరిగే ప్రతిదానికి అతని మీదకే వేస్తున్నారు. ఇప్పుడు జగన్కి సంబంధించి అవినీతి పరుడు అని ఎట్ట ముద్రేశారు, ఇప్పుడు లోకేష్ రెడ్ డైరీకి శాశ్వతమైపోతుంది అతని పేరు. రెడ్ డైరీలో ప్రతీకారం ఉందా, క్రూరత్వం ఉందా, రెండు ఆలోచించుకోవాలేమో. నేను చెప్తుంది అదే. ఇందులో లోకేష్ ఎందుకు చేపిస్తాడు మర్డరు? సుబ్బారాయుడికి ఆయనకి ఏంటి గొడవ? అదే కదా. ఇప్పుడు లోకేష్ చేపించాడంటే ఏ కుప్పంలో జరిగినటువంటి సంఘటనలకో, లేకపోతే కనుక వాళ్ళ నాన్న అరెస్ట్ చేయించింది దానికో, అది కూడా చట్టబద్ధంగా చేస్తానన్నాడు. కానీ నేను అసాంఘిక కార్యకలాపాలు చేస్తానని చెప్పలే అతను. కానీ ఇక్కడ జరుగుతున్నది అసాంఘిక కార్యకలాపం. హత్యలు చేసే ప్రతి ఒక్కడు ఇప్పుడు ఎప్పుడైతే అధికారులని ఏది పార్టీ కార్యకర్త కోట్ చేశాడన్నో, అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అన్నాడని నేను బదిలీ చేయడం ప్రారంభిస్తున్నారో, కంట్రోల్ లేదు. ఎప్పుడైతే కంట్రోల్ లేదో పోలీసింగ్ మీద నమ్మకం పోతుంది. రెండవది ఏమైందంటే, క్రిందటిసారి కోర్టులు అనుసరించిన వైఖరి ఇప్పుడు ఉపయోగపడుతుంది. పోలీసులు ఇప్పుడు ఎవరినైనా అరెస్ట్ చేయమంటే చేస్తారంతే, కొట్టి గిట్టి చేయగాల్చుకోరు.